నమస్కారం. టిఆర్టీ ఎస్జిటి మ్యాథమెటిక్స్ కంటెంట్కు మీకు స్వాగతం. ఈ శీర్షికలో మీరు బీజగణితం అనే అంశాన్ని గురించి నేర్చుకోబోతున్నారు. ఈ అంశంలో బహుపదులు, వాటి ధర్మాలు, వాటిలో పరిక్రియలు, బహుపది శూన్యాల మధ్య ఉన్నటువంటి సంబంధం, ఇటువంటి అంశాలను మీరు నేర్చుకోబోతున్నారు. పరీక్ష దృష్ట్యా ఈ అంశం చాలా ముఖ్యమైనటువంటిది, చాలా సులభమైనటువంటిది. పాఠ్యపుస్తకంలో వచ్చినటువంటి పద్ధతులకి భిన్నంగా చాలా సులభమైనటువంటి పద్ధతుల్ని నేను ఎంపిక చేసి మీకు వివరణ ఇవ్వబోతున్నాను. వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా మీరు సులభంగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తారని భావిస్తున్నాను. బీజగణితం, ఈ బీజగణితాన్ని వాస్తవానికి డెవలప్ చేసినటువంటిది మన భారతీయ గణిత శాస్త్రవేత్తలు. భాస్కరాచార్యులు మీ అందరికీ తెలుసు. ఈయన మనకు ఆమె కుమార్తె పేరున లీలావతి, ఆమె పేరున లీలావతి గణితము అని రాయడం జరిగింది. బీజము అంటే అక్షరాలు అనేటువంటి అక్షరం. ఆల్ఫాబెట్స్ని వాడి ఎక్స్, వై, జెడ్, టీని వీటిని వాడి చెప్పబడినటువంటి గణితం కాబట్టి ఈ గణితానికి బీజగణితము అనేటువంటి పేరు రావడం జరిగింది. ఈ బీజగణితం పైన ఎక్కువగా పరిశోధన చేసినటువంటి గణిత శాస్త్రవేత్తల్లో భారతీయ శాస్త్రవేత్తలే ఎక్కువగా ఉన్నారని చెప్పటం. అలాగే ఒక తెలియని రాశిని ఎక్స్ అనుకోవాలనేటువంటి అంశం కూడా భారతీయ గణిత శాస్త్రవేత్తలే ఉపయోగించడం జరిగింది. వేదాలలో కూడా బీజగణితం యొక్క మూలాలు ఉండటం మీ అందరికీ తెలిసిన విషయం. బీజగణితము అనే అంశాన్ని మీరు ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ముందు అకరణీయ కారణాంక రాశి అనేటువంటి పదాన్ని మీరందరూ పరిశీలించాలి. 1, 2, 3, 4, 5 ఇటువంటి వాటిని మనం స్థిర సంఖ్యలు అనేటువంటి అంటారు. అలాగే మనం ఉపయోగించేటువంటి ఆంగ్ల అక్షరమాలను అంటే ఎక్స్, వై, జెడ్, టీ, యు ఇటువంటి అక్షరాలని చరరాశులు అంటారు. ఇక్కడ 2 పదాలు వాడుతున్నాం, స్థిర రాశులు, చరరాశులు. చరరాశి అంటే ఆ విలువ మారుతూ ఉంటే దాన్ని చరరాశి అంటాం. అలాగే విలువ ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటే దాన్ని స్థిర రాశి అంటాం. ఈ చలరాశి, స్థిర రాశుల యొక్క కలయికని మనం అకరణీయ కారణాంక రాశి అంటాం. ఈ అకరణీయ కారణాంక రాశి అంటే ఉదాహరణకి ఎక్స్ ప్లస్ 5. ఇందులో ఎక్స్ అనేటువంటిది చరరాశి, 5 అనేటువంటి స్థిర రాశి. వీటిని గణిత ప్రాథమిక ప్రక్రియలైనటువంటి ఒక సంకలనం అనేటువంటి ప్రక్రియ ద్వారా కలపడం చేసాం. ఇది ఆల్జీబ్రిక్ సమ్ అంటారు దీన్ని సింపుల్గా. ఎక్స్ ప్లస్ 5, అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. వీటిని మనం అకరణీయ కారణాంక రాశులు అంటారు. ఈ అకరణీయ కారణాంక రాశులకి ఒక నిర్దిష్టమైనటువంటి నియమం ఇవ్వగలిగితే, అంటే అకరణీయ కారణాంక రాశులలో చరరాశి యొక్క ఘాతం ధన పూర్ణాంకం అయితే అటువంటి అకరణీయ కారణ రాశిని మనం బహుపది అంటారు. ఇది మీరు చాలా జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్. బహుపది అంటే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3, దీనిని బహుపది అంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/x ప్లస్ 3, దీన్ని అకరణీయ కారణ రాశి అని మాత్రమే అంటామే తప్ప బహుపది అనం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ x⁴3/2 ప్లస్ 3, ఇది కూడా అకరణీయ రాశి మాత్రమే, బహుపది కాదు. మీరు అర్థం చేసుకుంటారు. దీనికి కారణం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/x ప్లస్ 3 అనే అక్షరం తీసుకున్నారు కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/x ప్లస్ 3లో ఈ ఎక్స్ యొక్క ఘాతము, ఈ ఘాతం అనేది దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 1/x అంటే x⁻⁻1 ప్లస్ 3. ఇక్కడ ఎక్స్ ఘాతం అనేటువంటిది -1. మనం చెప్పిన నియమం ధన పూర్ణాంకం కావాలి కాబట్టి -1 అనేటువంటిది రుణ పూర్ణ సంఖ్య. కాబట్టి ఇది కేవలం అకరణీయ రాశి మాత్రమే, కానీ బహుపది కాదు. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 x⁻³ ప్లస్ 3 అన్నాం. x⁻³ ఇక్కడ x యొక్క ఘాతం వాస్తవ సంఖ్య 3/2 భిన్న రూపంలో ఉంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇది
అకరణీయ కారణ రాశి మాత్రమే, కానీ బహుపది కాదు అనేటువంటిది గుర్తించాలి. మీకు పరీక్షల్లో కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. P of x is equal to 1 by 1 plus x whole square. P of x equal to 1 by 1 plus x whole square. ఇది బహుపదియేనా అని అడుగుతాడు. బహుపది అయినా అంటే 1 by 1 plus x whole square అనేది తీసుకుంటే ఇక్కడ జనరల్గా మనం అనేది 1 plus x whole to the power of -2 రాస్తాం. కాబట్టి తప్పు భావనతో కొంతమంది ఏం చేస్తారంటే పైన -2 ఉంది, రుణ సంఖ్య, కాబట్టి ఇది బహుపది కాదు అని చెప్పేస్తారు. కానీ వాస్తవానికి సమాధానం కరెక్ట్ అయినా వివరణ సరికాదు. 1 plus x whole power -2 అనగానే దీని విలువ 1 minus 2x plus 4x square minus 8x cube and so on వస్తుంది. అంటే దీనిలో చివరి పదం మనం కనుక్కోవడం కష్టం. ఎప్పుడైతే చివరి పదం కనుక్కోవడం, ఇది అనంతమైనటువంటి శ్రేణిగా మీరు భావించాలి. ఎప్పుడైతే అనంతమైన శ్రేణిగా ఉందో దీని యొక్క పరిమాణం అనేటువంటిది నిర్దేశింపబడదు. పరిమాణం ఎప్పుడైతే నిర్వచింపబడదో అది కేవలం అకరణీయ రాశిగా మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, బహుపదిగా నిర్ణయించకూడదు. ఇది సరి అయినటువంటి సమాధానం. సో ఈ రకంగా కొన్ని రాశులను ఇస్తారు, కొన్ని అకరణీయ రాశులను ఇచ్చి అందులో బహుపది ఏంటి, బహుపది కానిది ఏంటి అనేటిని గుర్తించమంటారు. మీరు x యొక్క ఘాతము, చరరాశి యొక్క ఘాతం అనేటువంటిది రుణ సంఖ్య కానీ భిన్నము కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే అది కేవలం అకరణీయ రాశి మాత్రమే, బహుపది కాదుగా మీరు గుర్తించవలసి ఉంటుంది. ఓకే, సో మరి బహుపది పైన మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అంటే ఏదైనా ఒక అకరణీయ కారణ రాశి తీసుకుంటే x to the power of 4 plus 4x cube plus 3x square plus 2x plus 5 అనేటువంటి ఒక బహుపదిని తీసుకుంటే ఈ బహుపదిలో మీరు చూడండి ఘాతాలు 4, 3, 2, 1 x to the power of 0గా రాసుకోవచ్చు. అంటే ఈ చరరాశి ఘాతాలు 4, 3, 2, 1, 0లో గరిష్ట ఘాతం ఎంత? 4. కాబట్టి ఈ 4ని మనము పరిమాణము అంటారు, ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. అంటే ఇది 4వ పరిమాణము కలిగినటువంటి బహుపదిగా మనం నిర్ణయించాలి. ఈ పరిమాణాన్ని బట్టే ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క పేరుని పెట్టడం జరుగుతుంటుంది. మనం పరిమాణం 0 అయింది అనుకోండి, అంటే P of x is equal to 7 అని తీసుకున్నాం. ఇందులో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7 into x to the power of 0, అంతేనా? అంటే దీని పరిమాణము 0. కాబట్టి ఇటువంటి బహుపదిని మనం శూన్య బహుపది అంటారు, శూన్య బహుపది అంటారు, లేదా స్థిరపది అంటారు. శూన్య బహుపది లేదా స్థిరపది అనేది చెప్పడం జరుగుతుంది. మరి P of x is equal to x plus 7 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ x ఘాతం 1, x ఘాతం 1 కాబట్టి దీన్ని రేఖీయ బహుపది అంటారు, రేఖీయ బహుపది. ఇక్కడ రేఖీయ బహుపది అంటే లీనియర్ పాలినామియల్ అంటారు. పరిమాణము 1 కాబట్టి రేఖీయ బహుపది అంటారు. ఇప్పుడు P of x is equal to x square plus 2x plus 3 తీసుకున్నారనుకోండి. x square plus 2x plus 3 తీసుకుంటే ఇందులో x ఘాతము గరిష్ట ఘాతము 2 కాబట్టి దీని పరిమాణము 2 అంటారు. పరిమాణము 2 కాబట్టి దీన్ని మనము వర్గ బహుపది అంటారు. ఉదాహరణకు P of x is equal to x cube plus 3x square plus 4x plus 5 అని తీసుకున్నారు. ఇందులో గరిష్ట ఘాతము 3 కాబట్టి మనం దీన్ని తీసుకుంటే దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు, త్రిపది అంటారు. ఇలా ఇంత 3 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బహుపది అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మనం బహుపదులకు వర్గీకరణ చేయటం జరిగింది. బహుపది పరిమాణము శూన్యము అయిందనుకోండి, దాన్ని శూన్య బహుపది లేదా స్థిర బహుపది అంటారు. బహుపది పరిమాణము 1 అయిందనుకోండి, దాన్ని రేఖీయ బహుపది లీనియర్ పాలినామియల్ అంటారు. బహుపది అనేది P of x తీసుకున్నారనుకోండి, బహుపది యొక్క పరిమాణము 2 అయిందనుకోండి, దాన్ని వర్గ బహుపది అంటారు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. బహుపది పరిమాణము 3 అయిందనుకోండి, దాన్ని త్రిపది అంటారు. 4 అయిందనుకోండి మనం బై క్వాడ్రాటిక్ వర్గ బహుపది అనేటువంటిది అంటారు. ఇలా మన యొక్క పరిమాణాన్ని బట్టి వాటికి పేర్లు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బహుపదులను తీసుకుంటే ఒక బహుపదిని తృప్తిపరిచేటటువంటి విలువని బహుపది శూన్యము అంటారు. ఉదాహరణకి P of x is equal to x square minus 3x plus 2 అని ఉంది అనుకుందాం.
ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఎక్స్ విలువను మీరు 1గా వేశారు అనుకోండి. అప్పుడు మనకేమవుతుంది, P1 తీసుకున్నారనుకోండి, అంటే ఎక్స్ బదులు 1ని ప్రతిక్షేపించారు. 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2 అంటే 1 మైనస్ 3 ప్లస్ 2, 1కి 2 కలిపితే 3 అని వచ్చింది. 3 మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ విలువ 1 అయితే ఆ బహుపది విలువ శూన్యమవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ ఈక్వల్ టు 1ని బహుపది శూన్యము అంటారు. ఈ రకంగా ఏ విలువలైతే బహుపదిని తృప్తిపరుస్తాయో, అంటే ఆ విలువను ప్రతిక్షేపిస్తే బహుపది విలువ శూన్యమవుతుందో దానిని శూన్య బహుపది శూన్యము, జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ 2 పదాలు ఉపయోగించడం అర్థం ఉంది. బహుపది శూన్యము, శూన్య బహుపది. ఈ రెండింటిపైన మీరు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజ్ కాకూడదు. బహుపది శూన్యము అంటే ఏ విలువ అయితే మనకు తృప్తిపరుస్తుందో బహుపదిని, ఆ విలువను మనం బహుపది శూన్యము అంటారు. అలా కాకుండా శూన్య బహుపది అంటే బహుపది యొక్క పరిమాణం శూన్యమైందనుకోండి, దానిని శూన్య బహుపది అంటారు. ఈ క్లారిటీని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. క్లియర్? బహుపది శూన్యానికి, శూన్య బహుపదికి. బహుపది యొక్క పరిమాణం 0 అయితే దాన్ని మనం శూన్య బహుపది అంటారు. ఏ విలువనైతే మనం ప్రతిక్షేపిస్తాంటాం ఆ విలువను మనం ప్రతిక్షేపిస్తే ఆ బహుపది యొక్క విలువ శూన్యమవుతుందో దానిని బహుపది శూన్యము అంటారు. ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి బహుపది శూన్యాలు ఎన్ని ఉంటాయి? బహుపది శూన్యము దాని యొక్క పరిమాణం పైన ఆధారపడుతుంది. పరిమాణము 2 అనుకోండి, 2 బహుపది శూన్యాలు ఉంటాయి. 3 అనుకోండి, 3 బహుపది శూన్యాలు ఉంటాయి. 5 అనుకోండి, 5 బహుపది శూన్యాలు ఉంటాయి. ఇలా పరిమాణంతో ఆ బహుపది యొక్క పరిమాణముతో ఆ బహుపదికి ఉండేటువంటి బహుపది శూన్యాలు అనేటువంటివి సమానంగా ఉంటాయనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి బహుపది శూన్యాల్ని ఏ విధంగా లెక్కిస్తాం, ఏ విధంగా చేస్తాము అనేటువంటిది దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి. బహుపది శూన్యానికి అంటే కారణాంకాలుగా విభజించటం ఒకటి, అలానే మనం బహుపది శూన్యాలు దాని గుణకాల మధ్య సంబంధాన్ని వివరించటం, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ముందుగా ఇచ్చినటువంటిది ఒకదానికి బహుపది శూన్యమా కాదా అని అడిగాం. ఉదాహరణకు x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6, x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 అనేటువంటి ఒక త్రిపది ఇచ్చాం. ఇలా ఇచ్చినప్పుడు క్యూబిక్ పాలినామియల్ని ఇచ్చాం, త్రిపరిమాణ బహుపది ఇచ్చాం. ఈ త్రిపరిమాణ బహుపదికి బహుపది శూన్యాలు కనుక్కోవాలి. బహుపది శూన్యాలు కనుక్కోవాలనుకుంటే చేయవలసిన పద్ధతి ఏంటి? వాస్తవానికి మీరు ఏమనుకోవాలంటే P(x) అనుకోవాలి. దీన్ని P(x) x³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 అనుకోవాలి. x = 1, x = 2, x = 3, x = 4 అంటూ ప్రతిక్షేపణ చేసుకొని పోవాలి. ఏ విలువకైతే బహుపది విలువ శూన్యమవుతుందో దాన్ని బహుపది శూన్యము అంటారు కదా. కాబట్టి మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాల్లో చాలాసార్లు చేయవలసి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు సమయం వృధా అవుతుంది. దానికోసం నేను ఒక సింపుల్ మెథడ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఆల్రెడీ ఉన్న మెథడే, కానీ ప్రజెంట్ పుస్తకంలో లేనటువంటి మెథడ్. ఈ గుణకాలను రాయండి. x³ యొక్క గుణకం 1, మైనస్ 6x² గుణకం మైనస్ 6, x యొక్క గుణకం 11 మైనస్ 6. ఇలా మొత్తము గుణకాలను రాయండి. గుణకాలు రాశారు కదా, రాసిన తర్వాత 0ని యాడ్ చేయండి. అంటే పై నుంచి కూడాలి, అడ్డగా గుణించాలి. ఇక్కడ మనం తీసుకుంటే ప్రతిదానికి 0 కలుపుకుంటూ పోవాలి. ఓకే, అంటే ఇప్పుడు 1 0 తీసుకున్నాం, 1 0 కలిపారు కదా. ఇక్కడ మనం 6 ఉంది. 6కి జనరల్గా కారణాంకాలు చూడండి ఏముంటాయి. 6కి 1, 2, 3, 6 ఇవి కారణాంకాలు, అంతేనా? ఇప్పుడు మనం ముందు 1తో ప్రారంభిద్దాం. +1 తీసుకోవాలా -1 తీసుకోవాలా అనేటువంటిది మీకు ఆలోచన వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలన్నీ కూడా ధన సంఖ్యలు అయితే మైనస్ తీసుకోవాలి. కొన్ని ధన సంఖ్యలు, కొన్ని రుణ సంఖ్యలు అయితే ప్లస్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు 1 -6 11 -6 ఉంది. ఇందులో 1 11 ధన సంఖ్యలు, -6 రుణ సంఖ్యలు. కాబట్టి ఏ అంకె తీసుకోవాలి? +1 తీసుకోవాలా -1 తీసుకోవాలా? +1 తీసుకోవాలి. సో 1 + 0 1, 1ని 1తో గుణిస్తే 1, -6 + 1 అంటే -5, -5 × 1 -5,
11 minus 5, 6. 6 1 is 6. Minus 6 plus 6, 0. చివరి శూన్యం వచ్చింది. కాబట్టి 1 అనేటువంటిది బహుపది శూన్యంగా మీరు గుర్తించాలి. అంతేకాకుండా ఎక్స్ మైనస్ 1 అనేటువంటిది కారణాంకంగా కూడా గుర్తించవచ్చు. చూసారా, యాక్చువల్గా మీరు సబ్స్టిట్యూట్ చేసి వాటిని సింప్లిఫై చేసి ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఈ మెథడ్ని మనం హార్నర్ సంశ్లేషణ పద్ధతి అనేటువంటి అంటారు. ఇది పాత టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది, అలాగే ఇంటర్మీడియట్ సిలబస్లో కూడా ఉంది. కానీ ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఈ మెథడ్ని మనం ఇవ్వలేదు. కాబట్టి ఈ మెథడ్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సులభంగా ఇచ్చినటువంటి బహుపది శూన్యాలు కనుక్కోవచ్చు. అలాగే బహుపది శూన్యాలను ఇచ్చినటువంటి సంఖ్య బహుపది శూన్యమా కాదా అని పరిశీలించవచ్చు. అలా విధంగా ఒక బహుపది ఇచ్చి ఇంకొక బహుపదిని భాగించమన్నప్పుడు దాని యొక్క శేషాన్ని భాగఫలాన్ని కూడా కనుక్కోవచ్చు. ఇలా ఒకే పద్ధతిని ఉపయోగించి బహుపదుల్లో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా కనుక్కోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయుక్తదాయకంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ఉపయోగించండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేస్తే మనం ఇక్కడ చూసేటప్పుడు మనకేమొచ్చింది, ఫస్ట్ -1 -6 11 -6 అండ్ అంతేనా, మనకు వచ్చి x³ -6x + 11x -6. దీని ముందుగా మనం 1తో చేసాం. అంటే మనం చేసేటప్పుడు 0 వేసుకున్నాం. 1 into 1 1 -5 1 into -5 5 -5 11 -5 -6. ఓకే, 6 and 6 1 is 6. సో -6 + 6 is 0 అని క్లారిటీగా మనం చెప్పాం. సో 6ని మనం 4 కారణాంకాలుగా విభజించడం జరిగింది. 1 2 3 6 ఉన్నాయి. సో 1ని పరిశీలించాం. మరి ఇప్పుడు 2ని పరిశీలిద్దాం. ఇప్పుడు +2 తీసుకోవాలా -2 తీసుకోవాలా అనేటువంటి ప్రశ్న కదా. మనం కండిషన్ నియమం ఏం చెప్పాము, అన్ని సంఖ్యలు ధన సంఖ్యలు అయితే మైనస్ తీసుకోవాలి, కొన్ని సంఖ్యలు ధన సంఖ్యలు కొన్ని సంఖ్యలు రుణ సంఖ్యలు అయితే మైనస్ తీసుకోవాలి. కరెక్ట్. అంటే 1 -5 6, ఇందులో -5 ఉంది అంటే కాబట్టి +2 తీసుకోవాలా -2 తీసుకోవాలా, -2 తీసుకోవాలి అనుకున్నారనుకోండి. 1 5 6 ఉండాలి, కానీ ఇక్కడ 1 -5 6 ఉంది కాబట్టి మనం +2 తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, 0ని యాడ్ చేయాలి. 1 + 0 1 1 2s 2 -5 + 2 -3 3 2s -6 6 -6 0. చూసారా, సులభంగా మనకు x -1 అనేది ఒక కారణాంకము, x -2 అనేది ఇంకొక కారణాంకంగా గుర్తించాం. అలాగే 2 is the 0 of the polynomial, బహుపది శూన్యంగా కూడా గుర్తించడం జరిగింది. ఓకే, ఇప్పుడు చివరగా 3 తీసుకుందాం. +3 తీసుకోవాలా -3 తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చెప్తారు +3 అని. ఎందుకు, ఇక్కడ 1 -3 ఉంది. ఇప్పుడు 0ని కలుపుతాం. 1 + 0 1 1 into 3 3 -3 + 3 0 ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే 3 అనేది మరో బహుపది శూన్యం. x -3 అనేది ఒక కారణాంకం. ఇప్పుడు 6ని పరిశీలించవలసిన పని లేదు. ఎందుచేత, దీని యొక్క పరిమాణం ఎంత, 3. ఇది త్రిపరిమాణ బహుపది. త్రిపరిమాణ బహుపదికి ఎన్ని బహుపది శూన్యాలు ఉంటాయి, 3 బహుపది శూన్యాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు 1 2 3గా గుర్తించారు కాబట్టి 6ని పరిశీలించారు. కాబట్టి సులభంగా 1 2 3 అనేటువంటి బహుపది శూన్యాలుగా మీరు చెప్పడం జరుగుతుంది. అలాగే x -1 x -2 x -3 అనేటువంటి కారణాంకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా మనకు ఇచ్చినటువంటి బహుపదికి బహుపది శూన్యాలు కనుక్కోవచ్చు, అలాగే కారణాంకాలను కూడా కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, మరి ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఉదాహరణకి 2x³ + 5x² + 7x - 11 అనేటువంటి ఒక బహుపదికి -2 అనేటువంటిది బహుపది శూన్యమా కాదా పరిశీలించండి అన్నాడు. P(x) ఇచ్చాడు. P(x) = 2x³ + 5x² + 7x - 11 అనేదానికి బహుపది శూన్యమా కాదా అన్నాడు. అంటే ఏం చేయాలి, వాస్తవానికి మీరు -2ని x బదులు సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రతిక్షేపణ చేయాలి. చేసిన తర్వాత 0 వచ్చింది అనుకోండి, అది బహుపది శూన్యమని, లేకపోతే బహుపది శూన్యము కాదు అని నిర్ణయించగలుగుతారు. ఇప్పుడు -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -2ని సబ్స్టిట్యూట్ చేస్తే P(x) = 2 of -2³ + 5 of -2² + 7 of -2 - 11. 2 of -2³ and 2 of -8, 5 of +4, 7 of -2 and -11. Correct? 2 of -8 and -6, 5 4s are 20, 7 of -2 -14
అండ్ -11 కలిపితే మనకు -11. ఇంత పెద్దగా మీరు చేయవలసి ఉంటుంది. కేవలం మీకు పరీక్షల్లో కేవలం 30 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. అంటే ఇంత పెద్దగా చేయాలంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దానికి సులభమైన పద్ధతి హార్నర్ సంశ్లేషణ పద్ధతి. అది అంత ఈజీగా ఉంటుందో చూడండి. మనం ఇచ్చినటువంటిది ఒకసారి పాత పేజ్ బ్యాక్ పేజ్కి వెళ్దాం, ఆ విలువను చూద్దాం. 257 - 11 కరెక్ట్. ఆ కోఎఫిషియెంట్ని తీసుకుంటున్నాను. 257 - 11 257 - 11 దేని చేత -2 అనేటువంటిది కాదని -2ని సబ్స్టిట్యూట్ చేయండి. ముందుగా చేయవలసింది 0 యాడ్ చేయాలి. 2 + 0 2 2 of -2 -4 5 - 4 1 1 of -2 -2 7 - 2 5 కరెక్ట్. 5 2s are 10 -10 ఎంత వచ్చింది మనకు -21 అంతేనా. 2 0 యాడ్ చేస్తే 2 2 2s are -4 5 -4 1 1 -2 -2 7 -2 ఇక్కడ 0 వచ్చిందా రాలేదు. 0 రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు, ఇది బహుపది శూన్యము కాదు అని సులభంగా మనం చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా సులభంగా ఈజీగా చేసే ఎటువంటి తప్పులు లేకుండా. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ 0 ఉంది కదా, మరి 0ని ఎందుకు వేసుకోవాలి, ఇది ఏమి కండిషన్. మీరు ఏం చేస్తున్నారు, -2 బహుపది శూన్యాన్ని పరిశీలిస్తున్నారు. అంటే మీరు x+2 చేత భాగిస్తున్నారు. x+2 చేత x+2 అనేది రేఖీయ బహుపది, పరిమాణం 1 ఉన్నటువంటిది. రేఖీయ బహుపదితో త్రిపదిని భాగిస్తున్నారు. రేఖీయ బహుపదితో త్రిపదిని భాగిస్తే మీకు ఏమొస్తుంది, ఒక పరిమాణం తగ్గుతుంది. అంటే వర్గ బహుపది వస్తుంది. అంటే అందుచేత అంటే దాని పరిమాణం 1 తగ్గుతుంది కాబట్టి ఆ త్రిపది స్థానంలో 0 వేస్తున్నాం. అది దీని అర్థం. ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి సంఖ్య అనేటువంటిది కేవలం బహుపది శూన్యమైన కాదా అనేటువంటిది పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. దీనిపైన కూడా ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు ప్రశ్న ఎలా అడుగుతాడంటే, ఉదాహరణకి 2x³ + 5x² + 7x - 11 సేమ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా. దీన్ని x+2 చేత భాగిస్తే x+2 చేత భాగిస్తే వచ్చేటటువంటి పదము యొక్క లేదా వచ్చేటటువంటి భాగఫలము ఏమిటి లేదా శేషము ఎంత అని ప్రశ్న అడుగుతాడు. వాస్తవానికి మీరు చేసే పద్ధతి ప్రాక్టీస్ పద్ధతి ఎలా ఉంటుందంటే 2x³ + 5x² + 7x - 11 ఉంది కదా. సో ఇప్పుడు చేసేటప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్లో చాలా పెద్దగా చేయవలసి ఉంటుంది. అది చాలా కష్టమైనటువంటి పని కదా. కాబట్టి ఎగ్జామ్లో అయితే దీన్ని హార్నర్ సంశ్లేషణ పద్ధతిని వాడారనుకోండి, ఒకే స్టెప్లో 2 పదాలు వచ్చేస్తాయి. ఎలా చూడండి, x+2 అంటే మీరు -2ని తీసుకోవాలి. ఇప్పుడు గుణకాలను రాయాలి. 2 5 -7 -11 +2 -2 తీసుకోవాలి కాబట్టి -2 వేయాలి. 0 2 + 0 2 2 - 2 -4 5 - 4 1 1 - 2 -2 -2 -7 -2 -9 -7 9 -2 -9 -2 ఎంత అవుతుంది 18 + 18 18 - 11 7 వచ్చింది. అంటే ఇక్కడ 7 అనేటువంటిది శేషము. మరి భాగఫలం ఎంత అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, x+2 అనేది రేఖీయ సమీకరణం. x+2 అనేటువంటిది రేఖీయ సమీకరణము. అలాగే 2x³ + 5x² + 7x - 11 అనేటువంటిది త్రిపరిమాణ బహుపది. కాబట్టి రేఖీయ బహుపది చేత త్రిపరిమాణ బహుపదిని భాగిస్తున్నారు కాబట్టి మనకు వర్గ బహుపది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది x² 2x² + x - 9 ఇది భాగఫలంగా చెప్పచ్చు. ఈ రకంగా మనం ఈ హార్నర్ సంశ్లేషణ పద్ధతిని ఉపయోగించి మనం చాలా అంశాలని సులభంగా చేసే ఆస్కారం ఉంది. అంటే ఏ అంశాలు చేయొచ్చు, ఇచ్చినటువంటి విలువ లేదా ఇచ్చినటువంటి సంఖ్య ఇచ్చినటువంటి బహుపదికి బహుపది శూన్యం అవుతుందా లేదా పరిశీలించవచ్చు మొదటిది. రెండవది ఇచ్చినట్టు బహుపది యొక్క బహుపది శూన్యాలను కనుక్కోవచ్చు. మూడవది బహుపది శూన్యంలో కాకుండా దాని యొక్క కారణాంకాలని కనుక్కోవచ్చు. వివిధ రకాల కారణాంకాలు ఇస్తారు, కారణాంకాలను కనుక్కోవచ్చు. నాలుగవది ఒక బహుపది చేత మరొక బహుపదిని భాగించేటప్పుడు వచ్చేటటువంటి శేషము, అంతేకాకుండా దాని యొక్క భాగఫలాన్ని కనుక్కోవచ్చు. ఒకే పద్ధతిలో బహుపదిలో ఉన్నటువంటి అన్ని అంశాలని కనుక్కోవటానికి సులభంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఇందులో 2 సిద్ధాంతాలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని ఒకదాన్ని శేష సిద్ధాంతము, రెండవ దాన్ని కారణాంకిక సిద్ధాంతం అని 2 పదాలు ఉపయోగిస్తారు. ఇప్పుడు p(x) అనేటువంటిది ఒక బహుపది అనుకుందాం. ఈ p(x)ని x - a చే భాగిస్తే p(x)ని
ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చే శేషం విలువ పి ఆఫ్ ఏ. దీనిని శేష సిద్ధాంతము అంటారు. ఏదైనా ఒక బహుపది పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చేటటువంటి బహుపది శేషం ఏ శేషం వస్తుందంటే పి ఆఫ్ ఏ. దీన్ని శేష సిద్ధాంతము అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకు శేష సిద్ధాంతం పైన ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి శేష సిద్ధాంతాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఫాలోఅప్ కావాలి. శేష సిద్ధాంతము అంటే ఒక బహుపది పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చే శేషము విలువ పి ఆఫ్ ఏ. ఓకే, when a polynomial is divided by x minus a then the remainder is p of a అని చెప్పచ్చు. తర్వాత వచ్చినటువంటి దాన్ని మనము కారణాంకిక సిద్ధాంతం అంటారు. పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం ఒక బహుపదిని. ఈ బహుపదికి ఎక్స్ మైనస్ ఏ కారణాంకము అయితే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. పి ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏమంటాం? కారణాంకిక సిద్ధాంతము. పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి బహుపదికి ఎక్స్ మైనస్ ఏ కారణాంకం అయితే పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. లేదా పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ మైనస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్కి కారణాంకం అవుతుంది అని కూడా చెప్పచ్చు. ఈ కారణాంక సిద్ధాంతం పైన శేష సిద్ధాంతం పైన కూడా కొన్ని ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా అలాగే మనకు పాలినామియల్స్లో మనకు అంటే బహుపదుల్లో బహుపది గుణకాలకి అదేవిధంగా బహుపది శూన్యాలకు మధ్య సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మనం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఒక వర్గ బహుపదిని తీసుకుందాం. ఈ వర్గ బహుపదికి 2 బహుపది శూన్యాలు ఉంటాయి. అంటే ఆల్ఫా బీటా. ఉదాహరణకి ఆల్ఫా బీటా అని తీసుకుందాం. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, మీన్స్ మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము అవుతుంది. అలాగే బహుపది శూన్యాల లబ్ధం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అవుతుంది. ఇవి వర్గ బహుపది అయినప్పుడు బహుపది శూన్యాలకి దాని గుణకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అవుతుందని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అదే త్రిపరిమాణ బహుపది అయిందనుకోండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనుకుందాం. త్రిపరిమాణ బహుపది తీసుకుందాం. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి త్రిపరిమాణ బహుపదిగా తీసుకుంటే మనకు 3 ఉంటాయి. ఆల్ఫా బీటా గామా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా తీసుకున్నారనుకోండి, అప్పుడు మనకు మైనస్ బి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా తీసుకుంటే సి బై ఏ అవుతుంది. దీన్ని మనం సింపుల్గా సిగ్మా ఆల్ఫా బీటా అని కూడా రాయొచ్చు. అలానే ఆల్ఫా బీటా గామా ఈ మూడింటి యొక్క లబ్ధం మైనస్ డి బై ఏ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఆల్ఫా బీటా గామా అవుతుంది అనుకుంటే వాటికి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేటువంటి సి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ డి బై అవుతుంది. ఇవి దీన్ని కాస్త కొన్నిసార్లు దీని ఎక్స్టెన్షన్ కూడా పోయే ఆస్కారం ఉంటుంది. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ఆర్ ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ అని తీసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ అని తీసుకుందాం. తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఏమవుతాయి? ఆల్ఫా బీటా గామా డెల్టా అనేటువంటి 4 బహుపది శూన్యాలు ఉంటాయి. ఇక్కడ సిగ్మా ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా, దీని విలువ మైనస్ బి బై అవుతుంది.
సిగ్మా ఆల్ఫా బీటా అంటే 2 పదాలు. అప్పుడు ఏమవుతుంది? C/A అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా వస్తాయని గుర్తుపెట్టుకుంటే చాలా సులభం. సిగ్మా ఆల్ఫా బీటా గామా మైనస్ D/A ఆల్ఫా బీటా గామా డెల్టా E/A. ఈ రకంగా మనం బహుపది శూన్యాలకి బహుపది గుణకాలకి మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తపరచవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ మీరు ఎప్పుడు కూడా కంఠస్థ పెట్టడానికి ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకుంటే చాలా సులభంగా వీటిని మనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, మరి వీటిపైన మనం జనరల్గా కొన్ని ప్రశ్నలు కూడా వస్తే వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. చేసే ముందుగా మరికొన్ని అంశాలు వీటికి మధ్య సంబంధించింది. ఇప్పుడు ఆల్ఫా బీటా బహుపది శూన్యాలే ఇచ్చారనుకోండి, బహుపది శూన్యాలు ఇచ్చేశారు. మరి బహుపది శూన్యాలు ఇచ్చేటప్పుడు వాటి మధ్య సంబంధం అంటే బహుపది శూన్యాలు ఇచ్చేటప్పుడు బహుపదిని కనుక్కోవడం, బహుపది ఇచ్చినప్పుడు బహుపది శూన్యం, ఈ 2 అంశాలు కూడా ఉన్నాయి. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? ఒక బహుపది ఇచ్చారు, బహుపది ఇచ్చాడు, బహుపది శూన్యాలు కనుక్కోవాలి. బహుపది శూన్యాలు కనుక్కోవాలంటే సింపుల్గా చేసాం. ఇప్పుడు బహుపది శూన్యాలు ఇచ్చాడు, బహుపదిని కనుక్కోవాలి. సింపుల్గా మనకి ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేది ఆల్ఫా బీటాలు బహుపది శూన్యాలుగా కలిగిన బహుపది. అర్థమైందా? సో ఇలా చేయొచ్చు. లేదా దీన్ని కాస్త ఎక్స్పాన్షన్ చేయొచ్చు. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఆల్ఫా బీటాలు బహుపది శూన్యాలుగా కలిగిన వర్గ సమీకరణం. మరి ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఇచ్చాడు అనుకోండి. ఈ ఆల్ఫా బీటా గామాలు బహుపది శూన్యాలుగా కలిగినట్టు బహుపది కనుక్కోమన్నారు. దీన్ని ఎలా చెప్పొచ్చు? పైన దాన్ని చూసి జనరలైజ్ సింపుల్గా చెప్పొచ్చు. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ గామా, దట్స్ ఇట్. దీన్నే కాస్త విస్తరించి రాస్తే ఏమవుతుంది? x³ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా, దట్స్ ఇట్. ఇది ఎక్స్పాండ్ చేస్తే ఈ రకంగా వస్తుంది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా బహుపదిలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి. ముందు మనం ఒక ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక వర్గ బహుపది తీసుకుందాం. ఆ వర్గ బహుపది ఏంటి అంటే x² ప్లస్ AX ప్లస్ B. ఈ వర్గ బహుపదికి బహుపది శూన్యాలు C, D. ఇంకొక వర్గ బహుపది x² ప్లస్ CX ప్లస్ D. ఈ వర్గ బహుపదికి బహుపది శూన్యాలు A, B. అయితే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D యొక్క విలువను సంఖ్యారూపంలో చెప్పుము అన్నాడు. x² ప్లస్ AX ప్లస్ B అనేటువంటి ఒక వర్గ బహుపదికి బహుపది శూన్యాలు C, D. x² ప్లస్ CX ప్లస్ D అనేటువంటి ఒక బహుపదికి A, Bలు అనేటువంటివి బహుపది శూన్యాలు. అయితే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D విలువను కనుక్కోండి. ఏంటి? సంఖ్యారూపంలో చెప్పాలి. ఈ ప్రశ్నలో అసలు సంఖ్యలే ఇవ్వబడలేదు కదా, ప్రశ్నలో సంఖ్యలు ఇవ్వబడలేదు, కానీ ఫలితం మాత్రం సంఖ్య రూపంలో వస్తుంది. ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ కావాలి. x² ప్లస్ AX ప్లస్ B. ఇప్పుడు నేను ఏ అంశం తీసుకోవాలి, ఒక సమస్యను సాధించేటప్పుడు ఏ అంశాన్ని తీసుకోవాలని మీరు జాగ్రత్తగా పెట్టాలి. బహుపది శూన్యాలు ఇచ్చాడు కాబట్టి బహుపది శూన్యాల మొత్తము బహుపది శూన్యాల లబ్ధము బహుపది గుణకాలకు మధ్య సంబంధం ఉపయోగిస్తే సమస్య ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మనం బహుపది x యొక్క గుణకం కదా, x యొక్క గుణకం. కాబట్టి బహుపది శూన్యాలు ఫస్ట్ వేస్తున్నా. C ప్లస్ D అంటే ఈ రెండిటి యొక్క మొత్తం బహుపది శూన్యాల మొత్తము మైనస్ x గుణకము బై x² గుణకం అంటే -a/1. అంటే మనకేమొచ్చింది? C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు -a ఆర్ A ప్లస్ C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఓకే, అలానే బహుపది శూన్యాల లబ్ధం CD, బహుపది శూన్యాల లబ్ధము స్థిర పదము బై x² గుణకం అంటే b/1 అంటే b. ఓకే, మొదటిది అయింది. ఇప్పుడు రెండవ సమీకరణం తీసుకుందాం. ఇదే కాన్సెప్ట్ని వాడితే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? -c. అంటే చివరికి A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. రెండో అంశం ఏంటి? వాటి లబ్ధం AB ఈజ్ ఈక్వల్ టు D. ఓకే, మనకి ఇప్పుడు వచ్చిన అంశాన్ని నేను ఇప్పుడు చూద్దాం.
మనకు మొదటిది ఏమొచ్చింది a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ముందు పేజీలో మనం రాసినది మనం పరిశీలిస్తే a ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, అంతేనా? a ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0, a ప్లస్ c ప్లస్ d ఈక్వల్ టు 0, రెండు విలువలు 0కి సమానం. కాబట్టి ఏమవుతుంది? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c ప్లస్ d. ఈ a క్యాన్సిల్ అవుతుంది, అలాగే c క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చింది ఏంటి? b ఈజ్ ఈక్వల్ టు d. ఓకేనా? ఇప్పుడు మనం ముందు పేజీలో చూస్తే మాకు రిలేషన్ వచ్చింది. ఏంటది? ab ఈజ్ ఈక్వల్ టు d. మనం ఇక్కడ తీసుకుంటున్నాం ab ఈజ్ ఈక్వల్ టు d. కానీ ఇక్కడ సాధించింది ఏంటి? b ఈక్వల్ టు d కదా. అంటే b dలు సమానం కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు a ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. అలాగే ముందు పేజీలోకి వెళ్దాం. ముందు పేజీలోకి వెళ్తే మనం చూస్తే ఇంకొక వచ్చిన అంశం cd ఈజ్ ఈక్వల్ టు b కదా. cd ఈజ్ ఈక్వల్ టు b. b ఈక్వల్ టు dని సాధించాం కదా. d b కెట్ క్యాన్సిల్, c ఈజ్ ఈక్వల్ టు 1. అంటే a ఈక్వల్ టు 1 వచ్చింది, c ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ విలువని పై మొదటి సమీకరణంలో కానీ రెండవ సమీకరణం ప్రతిక్షేపణ చేద్దాం. అంటే 1 ప్లస్ b ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే b ఈక్వల్ టు -2. చూసారా? b ఈక్వల్ టు -2 వచ్చింది. ఇప్పుడైతే b ఈక్వల్ టు -2 వచ్చింది, b ఈజ్ ఈక్వల్ టు d కదా. కాబట్టి మనకేమవుతుంది? d ఈజ్ ఈక్వల్ టు -2. అంటే మనకు వచ్చిన అంశాలు చెప్పండి నాకు. a ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు -2 అండ్ c ఈజ్ ఈక్వల్ b ఈక్వల్ టు -2, b ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు 1, కరెక్ట్? c ఈక్వల్ టు 1 అండ్ d ఈక్వల్ టు -2. ఇప్పుడు యాడ్ చేస్తే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అంటే 1 ప్లస్ 1 2 -2 క్యాన్సిల్ అవుతాయి. అంటే ఆన్సర్ మనకు -2 వచ్చింది. చూసారా? అంటే మనకు కేవలము ఏ న్యూమరికల్ విలువ లేక సంఖ్య లేకన్నా మొత్తం చివరకు సమాధానం సంఖ్య వచ్చేటటువంటి ఈ రకంగా మనకు రీజనింగ్ ఎక్కువగా ఉన్న ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి మీద మనం చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఈ సంవత్సరం ఏ సంవత్సరం? 2018 కదా. 2018 మీద లెక్క చెప్తాను చూడండి. 2018 స్క్వేర్ మైనస్, ఓకే, 2018 హోల్ స్క్వేర్ 2 మైనస్ 2018 -6 ఇంటూ 2018 స్క్వేర్ ప్లస్ 4036, ఓకే, -3 హోల్ బై 2015 2020, ఓకే, 2021 2017. చూసారా? 2018 స్క్వేర్ మైనస్ 2018 -6 ఇంటూ 2018 స్క్వేర్ మైనస్ ప్లస్ 4036 -3 హోల్ బై. దీన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. ఇది ప్రశ్న. ముందు మీరు ఈ ప్రశ్న చూడగానే మీకు చాలా పెద్ద లెక్క ఇచ్చారు కదా, ఇది సాధించడమే కష్టమవుతుంది ఎలా అనుకుంటారు కదా. కనీసం ఇది ఏ చాప్టర్లో వచ్చింది అనేటువంటిది కూడా గుర్తించగలిగితే మీరు సగం లెక్క చేసినట్టే. వాస్తవానికి ఇప్పుడు నేను బహుపదుల గురించి చెప్తున్నాను కాబట్టి బహుపదుల మీదే ఆధారపడుతుంది అనేది మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు, కరెక్టే. ఇది బహుపదుల పైన వస్తుంది. మరి బహుపది అనగానే మీకు డౌట్ వస్తుంది. బహుపది అనగానే జనరల్గా దానిలో స్థిర పదాలు ఉంటాయి, చర పదాలు ఉంటాయి, రెండు ఉంటాయి కదా. మరి స్థిర చర పదాలని ఎందుకు వాడాలి అనే ప్రశ్న మీకు వస్తుంది. స్థిర చర పదాలని మరి ఇక్కడ అన్ని స్థిర పదాలు ఉన్నాయి, చరపదమే లేదు. బహుపదుల్లో మీరు ఎలా అంటున్నారు? ఇదన్నీ కూడా సంఖ్యలే కాబట్టి ఇది వాస్తవ సంఖ్యల్లోనో సంఖ్యామానంలోనో వస్తుంది తప్ప దీనిలో రాదు అనేటువంటి ఒక భావన ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఇది బహుపదుల నుండి వచ్చే ప్రశ్నే. ఎక్స్ని అంటే చరరాశిని రెండు సందర్భాల్లో వాడచ్చు. మొదటిది, ఒక ఇచ్చినటువంటి దత్తాంశంలో కొన్ని విలువలు మీకు తెలుసు, కొన్ని విలువలు మీకు తెలియదు. తెలియనప్పుడు తెలియని అంశాలని మనం చరరాశులతో సూచిస్తాం. ఇది మొదటిది. రెండోది, దత్తాంశంలో ప్రతి విలువ మనకు తెలుసు
కానీ ఆ విలువల మధ్య ఒక సామాన్య పదం అనేది ఉంటుంది. ఇది రెండవ పద్ధతి. ఈ సామాన్య పదాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. చూసారా, ఎక్స్ని రెండు సందర్భాల్లో వాడచ్చు. ఒకటి, దత్తాంశంలోని కొన్ని పదాలు తెలియకపోతే ఆ పదాలని మనం ఎక్స్ అనుకోవచ్చు, కొన్ని అంశాలు తెలియకపోతే దాన్ని ఎక్స్ అనుకోవచ్చు. దత్తాంశంలో అన్ని పదాలు తెలిసి ఒక పదము అన్నిటికీ సామాన్య పదంగా ఉంటే దాని సందర్భంలో కూడా ఎక్స్ అనుకునే సందర్భం. ఇప్పుడు 2018 స్క్వేర్ మైనస్ 2018, 2018 స్క్వేర్ 4036 అంటే 2018కి 2 రెట్లు, 2015 అంటే 3 తక్కువ, 2020 అంటే 2 ఎక్కువ, 2021 అంటే 3 ఎక్కువ, 2017 అంటే 1 తక్కువ. అంటే ఇచ్చినటువంటి లెక్కలోని ప్రతి పదం ఇచ్చినటువంటి ప్రతి పదాన్ని కూడా 2018 యొక్క పదముగాను మార్చవచ్చు. అంతేనా? కాబట్టి వీటన్నిటికీ సామాన్య పదం ఏమవుతుంది? 2018. కాబట్టి మీరు ఏమనుకోవాలి ఇక్కడ? 2018 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. ఎప్పుడైతే 2018ని ఎక్స్ అనుకున్నారో ఇదేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఇదేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 కదా. ఇక్కడ మనకు 2015 3 తక్కువ కాబట్టి ఎక్స్ మైనస్ 3, 2020 2 ఎక్కువ ఎక్స్ ప్లస్ 2, 2021 3 ఎక్కువ ఎక్స్ ప్లస్ 3, 2017 1 తక్కువ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు అందరు కూడా ఇది బహుపదుల్లో వచ్చిన ప్రశ్న అని గుర్తిస్తారు కదా, చూసారా. ఇలా తెలివైనటువంటి వాళ్ళని, అంటే కాస్త ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉన్న వాళ్ళని ఎంపిక చేయాలంటే సర్వసాధారణంగా ఇటువంటి ప్రశ్నల్ని వేస్తూ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. మీ అందరికీ తెలుసు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6ని అంటే ఎక్స్ స్క్వేర్ ఈ మైనస్ 6x కాబట్టి మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6గా రాసుకోవచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 అవుతుంది, ప్లస్ 2 తీసుకుంటే ఎక్స్ మైనస్ 3 అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్స్ మైనస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2గా రాసుకోవచ్చు. అంటే మొదటి సమీకరణాన్ని ఎక్స్ మైనస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు రెండోది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ మైనస్ 3 అంటే 3 1s కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ ఎక్స్ మైనస్ 3. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3, మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3గా రాసుకోవాలి కదా. అంటే ఎక్స్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో లవములో ఉన్నటువంటి వాటిని మనం కారణాంకాలుగా విభజించేసాం. ఇప్పుడు హారములో ఏమున్నాయో చూద్దాం. చూసారు కింద హారములు ఏమున్నాయి? ఎక్స్ మైనస్ 3 ఉందా, ఎక్స్ ప్లస్ 2 ఓకే, తర్వాత ఎక్స్ ప్లస్ 3 ఓకే, తర్వాత ఎక్స్ మైనస్ 1 ఉందా. కాబట్టి హారంలో పదాలు ఏమొస్తున్నాయి? సేమ్ ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ మైనస్ 3 గెట్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ 2 గెట్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ 3 గెట్ క్యాన్సిల్, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1. అంటే మనకు వచ్చినటువంటి చివరికి ఫలితం వచ్చింది 1. చూసారా. ఈ రకంగా మనకు ప్రశ్న చూడడానికి కాస్త భయపెట్టేటట్టుగా ఉన్న ప్రశ్నను సాధిస్తే చాలా సులభంగా మనం సాధించవచ్చు. ఓకే, మరి మరొక ప్రశ్నను చూద్దాం. ఇప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017 తీసుకున్నాం. ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017 తీసుకుంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 చేత భాగిస్తే వచ్చేటటువంటి శేషము ఎంత? ఇది ప్రశ్న. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017 ఉంది. ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1తో భాగిస్తే ఎంత? చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటారు, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1 అంటారు, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 అంటారు. ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తారు, 1 టు ది పవర్ ఆఫ్ 2017 అంటే 1 వస్తుంది. ఆన్సర్ 1 వేసే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. కానీ వాస్తవానికి అది సరైన సమాధానం కాదు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017 దీన్ని ఎలా రాస్తున్నానంటే ఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2016గా రాస్తున్నాను. ఎప్పుడైతే నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 చేత భాగించాలనుకుంటున్నానో ఎక్స్ని తీసివేస్తున్నాను, ఎక్స్ని కలుపుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు పదాల నుంచి ఎక్స్ని మనం కామన్గా తీయచ్చు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2016 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది కదా. ఓకే,
ఇప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2016ని ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1008గా రాస్తాం. 1ని 1 పవర్ 1008గా రాస్తాం. చూసారా, ఇక్కడ చూస్తే మనం ఎక్స్ స్క్వేర్ని ఏ అనుకుందాం, 1ని బి అనుకుందాం, 1008ని ఎన్ అనుకుందాం. అప్పుడు మనకు చూస్తే ఈ పదం ఎలా కనబడుతుంది అంటే ఎక్స్ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ బి టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎక్స్. అంటే జాగ్రత్తగా చూడండి, ఈ ఎక్స్ని ఏ అనుకుంటున్నాం, 1008ని ఎన్ అనుకుంటున్నాం, 1ని బి అనుకుంటున్నాం. అప్పుడు మనకి ఎలా వచ్చింది, ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్. మీ అందరికీ తెలుసు ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. కాబట్టి ఈ సూత్రం ఉపయోగించి ఈ ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనేటువంటి ఏ మైనస్ బి చేత భాగింపబడుతుంది. ఇక్కడ ఏ మైనస్ బి ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1008 మైనస్ 1 పవర్ 1008. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక డివిజన్ అల్గారిథం కనబడుతుంది. విభాజ్యము, విభాజకము, ఓకే, ప్లస్ శేషం. అంటే మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2017 తీసుకున్నాం. ఇక్కడ మనం విభాజ్యము, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. అంతేనా? అంటే ఇక్కడ శేషం ఎంత, ఎక్స్. శేషం ఎక్స్, సింపుల్గా ఎక్స్. ఈ సమస్యకు ఉన్నటువంటి చాలా ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎనీ ఆడ్ పవర్, ఎక్స్ యొక్క ఏ బేసి ఘాతంకైనా ఆన్సర్ ఎక్స్ వస్తుంది. అది దాని ఘాతం 2 కంటే ఎక్కువ. అంటే ఎక్స్ క్యూబ్ అనేటువంటిది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 చేత భాగింపబడితే శేషం ఎక్సే. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 99 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 చే భాగింపబడిన శేషం ఎక్సే. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2001 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 చే భాగింపబడిన ఎక్సే. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2019 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 చే భాగింపబడిన శేషము ఎక్స్. ఇది ఈ సమస్యలో దాగమైనటువంటి ఇంపార్టెన్స్. అర్థమైందా? సో ఈ రకంగా మనకు కొన్ని సందర్భాల్లో ఇటువంటి ప్రశ్నలు ఇచ్చేటువంటి, ఎక్కువగా మంచి ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి మీద మీరు చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. అంటే కొన్నిసార్లు మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగా ఉందా లేదా అనేటువంటి పరిశీలించేటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనే బహుపదికి పి ఆఫ్ 1 ఈక్వల్ టు పి ఆఫ్ 2 ఈక్వల్ టు పి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే పి ఆఫ్ 4 ప్లస్ పి ఆఫ్ 0 విలువ ఎంత? ఇది అడిగినటువంటి ప్రశ్న. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని వచ్చింది. పి ఆఫ్ 1 ఈక్వల్ టు పి ఆఫ్ 2 ఈక్వల్ టు పి ఆఫ్ 3 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అయితే పి ఆఫ్ 4 ప్లస్ పి ఆఫ్ 0 విలువ ఎంత అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎలా, ఏ రకంగా మనం కడతాం? సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇందులో మనం ఏం చేస్తారంటే సర్వసాధారణంగా చాలామంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పి ఆఫ్ 4 ప్లస్ పి ఆఫ్ 0 కట్టాలి. కాబట్టి ముందు ఏం చేస్తారు, పి ఆఫ్ 1 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ పి ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అంటే 1 పి ఆఫ్ ఎక్స్ యొక్క బహుపది శూన్యము. అంటే ఎక్స్ బదులు 1ని ప్రతిక్షేపిస్తే మనకు 0 వస్తుంది. కాబట్టి 1ని ప్రతిక్షేపిస్తారు. అప్పుడు మనకు ఒక సమీకరణం వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 0. 2ను ప్రతిక్షేపిస్తారు, అంటే 8a ప్లస్ 4b ప్లస్ 2c ప్లస్ డి ఈక్వల్ టు 0. 3ను ప్రతిక్షేపిస్తారు, 27a ప్లస్ 9b ప్లస్ 3c ప్లస్ డి ఈక్వల్ టు 0. ఈ 3 సమీకరణాలని, అంటే 4 చరరాశులు కలిగిన 3 సమీకరణాన్ని 12 సార్లు సాధిస్తే మనకు ఏబిసిడీలు వస్తాయి. ఈ ఏబిసిడి విలువ వచ్చిన తర్వాత మనం పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసి ప్రతిక్షేపణ చేసి
అప్పుడు P4 P0 విలువలను కనుక్కొని P4 + P0 విలువను ఫైనల్గా కనుక్కోవాలి. అంటే ఇది మీరు చేయటానికి సుమారుగా అరగంట లేదా ఒక గంట సమయం పడుతుంది మొత్తం చేయటానికి. వాస్తవానికి దీనికి కేటాయింపబడిన సమయం కేవలం 1 నిమిషం. అంటే 1 నిమిషంలో ఈ సమాధానాన్ని మీరు రాబట్టాలి. అంటే మీరు జెట్ స్పీడ్తో వెళ్ళినా చేసే ఛాన్సెస్ లేవు కదా. అంటే ఇందులో ఏదైనా ఒక కీ పాయింట్ దాగి ఉంది అనేటువంటిది మీరు గుర్తించాలి. అదే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఇది చాలా చక్కనైనటువంటి ప్రశ్న. సో మీకు ఉందా లేదని పరిశీలన చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఇక్కడ మనం కారణాంక సిద్ధాంతాన్ని తీసుకోవాలి. ఇంతకుముందు కారణాంక సిద్ధాంతాన్ని మీకు చెప్పాను. P(x) అనేటువంటిది ఒక బహుపది అయితే x - a అనేది ఒక కారణాంకం అయితే P(a) = 0 అవుతుంది. దాని యొక్క కాన్వర్స్ తీసుకుందాం. కాన్వర్స్ తీసుకుంటే ఏమవుతుంది, x - a కారణాంకం అయితే అన్న P(a) = 0. దీని కాన్వర్స్ ఏం చెప్తాం, P(a) = 0 అయితే x - 1 కారణాంకం అవుతుంది. అంటే x - a కారణాంకం అవుతుంది. ఇక్కడ P(1 = 0 అన్నాం కాబట్టి x - 1 కారణాంకం. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మిగతా లెక్క ఈజీ, ఒకే స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు P(x) = P(1 = 0 కాబట్టి x - 1 అనేది కారణాంకం. P(2 = 0 కాబట్టి x - 2 అనేది కారణాంకం. P(3 = 0 కాబట్టి x - 3 అనేది కారణాంకం. చూసారా, కాబట్టి x - 1 × x - 2 × x - 3 దీని యొక్క పరిమాణం ఎంత అవుతుంది, 3. ఇది త్రిపరిమాణ బహుపది. ఇచ్చినటువంటిది 4 పరిమాణం కలిగినటువంటి బహుపది, బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది క్యూబిక్ పాలినామియల్. అంటే మనము ఇంకొక రేఖీయ బహుపదిని కనుక్కుంటే చాలు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి రేఖీయ బహుపది యొక్క సాధారణ సమీకరణం ఏంటి, ax + b. మరి ax + bని రాసేసుకోవచ్చా, ఇక్కడ x⁴ యొక్క కోఎఫిషియంట్ దాని గుణకం 1, x - 1 x - 2 x - 3 దీని విలువ x² - 6x² + 11x - 6. చూసారు, సులభంగా చెప్పగలుగుతారు, మీరు కూడా సులభంగానే చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఇది త్రిపరిమాణ బహుపది, ఇచ్చినటువంటిది 4 పరిమాణం కలిగిన బహుపది, అంటే రేఖీయ బహుపది రావాలి. ఇక్కడ x యొక్క గుణకము x³ యొక్క గుణకం 1, అక్కడ x⁴ యొక్క గుణకం 1. కాబట్టి 4వ కారణాంకం ఖచ్చితంగా x - k రూపంలో ఉండాలి. ఇది మీరు గ్రహిస్తే ఖచ్చితంగా ఈ సమస్య వచ్చేసినట్టు. నెక్స్ట్ ఆన్సర్ వేయటమే, అర్థమైందా. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది P(1 = 0 ఇచ్చాడు అంటే x - 1 1 కారణాంకం. P(2 = 0 అంటే x - 2 అనేది కారణాంకం. P(3 = 0 అంటే x - 3 అనేది కారణాంకం. కాబట్టి ఇది త్రిపరిమాణ బహుపది అవుతుంది. ఇచ్చింది మనది 4 పరిమాణం కలిగిన బహుపది కాబట్టి మనకు 4వ అటువంటి కారణాంకం ఖచ్చితంగా రేఖీయ బహుపది అవ్వాలి, x యొక్క గుణకం 1 అవ్వాలి. కాబట్టి x - k. సో కాబట్టి సింపుల్గా x - 1 of x - 2 of x - 3 of x - k అనుకున్నాం. కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, P(4)ని కనుక్కోవాలి. 4 - 1 of 4 - 2 of 4 - 3 of 4 - k. 4 - 1 అంటే 3, 4 - 2 into 2, 4 - 3 into 1 of 4 - k. 3 2 is 6 అంటే 6 of 4 - k, 24 - 6k. సో P(4) = 24 - 6k. ఓకే, ఇప్పుడు P(0) చూద్దాం. P(4) అనేటువంటిది మనకు 24 - 6k వచ్చింది. ఇప్పుడు P(0) అంటే 0 - 1 of 0 - 2 of 0 - 3 of 0 - k అంటే 6k. కాబట్టి P(4) + P(0) = ఏమవుతుంది, 24 - 6k + 6k. ఈ -6k + 6k క్యాన్సిల్ అవుతుంది, 24. చూసారా, ఇక్కడ మనకంటే మీరు చూడండి, మనం వాడిన స్టెప్స్ అబ్జర్వ్ చేయండి. 1 2 అంటే కేవలం 2 స్టెప్స్లోనే మీకు ఆన్సర్ వచ్చింది. ఇది చేయడానికి మహా అయితే మీకు 15 నుంచి 20 సెకండ్లు అవుతుంది. అదే ఆ పద్ధతిలో చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, రాదు అనటం లేదు, కానీ సుమారు గంట పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం వాడేటువంటి పద్ధతులు ఎలాంటివి అనేటువంటి నేర్చుకోవాలి. జనరల్గా ఈ కైండ్ ఆఫ్ కోచింగ్స్ ద్వారా మీకు ఖచ్చితంగా ఇలాంటి సులభ పద్ధతులు, ఈ కాన్సెప్ట్స్ బేస్డ్ పద్ధతులు మీకు నేర్చుకోబోతారు. కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా ఉపయుక్తదాయకంగానే ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ ఇస్తున్నారు అంటే అది ఏ కాన్సెప్ట్ పైన ఇవ్వబడింది, ఇంతకుముందు మీకు చెప్పాను.
ఇప్పుడు 218 స్క్వేర్ మైనస్ 218 మైనస్ 6, అప్పుడు 218 స్క్వేర్ ప్లస్ 4036 మైనస్ 3 అని ఇచ్చాం, ఒక లెక్క ఇచ్చాం. చూడగానే ఈ లెక్కని ఎలా 218 ఇంటూ 218 వేసి గుణించేసి చేశారనుకోండి, చాలా సమయం పడుతుంది. ముందుగా ఇది ఏ అంశం నుండి వచ్చింది అనేది పరిశీలించాలి ఫస్ట్. రెండోది ఏ అంశం నుండి వచ్చింది అంటే బహుపదుల నుండి వచ్చింది. ఓకే, దేని బహుపదులు వచ్చిందంటే ఏ అంశం అంటే మనం కారణాంకాలు కట్టడం. కాబట్టి 2018ని ఎక్స్ అనుకోవాలి అనే విషయం తెలియాలి. ఇప్పుడు ఈ లెక్కలో చూసారనుకోండి, P(1) = P(2) = P(3) = 0 ఇచ్చాడు అంటే మనకు శేష సిద్ధాంతము కారణాంక సిద్ధాంతం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ కారణాంక సిద్ధాంతం యొక్క కాన్వర్స్ను మనం తీసుకోవాలి. కాన్వర్స్ని తీసుకుంటే P(1) = 0 అయిందంటే x-1 కారణాంకం, P(2) = 0 అయితే x-2 కారణాంకం, P(3) = 0 అయితే x-3 కారణాంకం అని గుర్తించాలి. అలాగే మనకు ఇది త్రిపరిమాణమా లేదా అంటే 4 పరిమాణం కలిగిన కారణాంకం కానీ మీరు చూడాలి. ఈ రకంగా మీరు వాటిని ఐడెంటిఫై చేసి చేయగలిగితే మీట్లో జనరల్గా ఇటువంటి ప్రశ్నలే మీ యొక్క సెలక్షన్ని డిసైడ్ చేస్తాయి. సామాన్యంగా ఇప్పుడు మనం P(x) = x³ + 3x² + 5x - 6 అనేది -3 అనేది బహుపది శూన్యమా కాదా అని అడిగాడు అనుకోండి, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఇటువంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క జ్ఞానాన్ని పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన ఉండండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ సమస్యలతో మరో భాగంలో మీకు కలుస్తాను. అంతవరకు సెలవు.